పరమందు ఆసీనుడు అన్న మా కన్న తండ్రి, మీ కొందనాలు నాయన. గడిచిన కాలంలో తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీరు రెక్కల చాటున భద్రపరిచారు, ప్రేమించారు, కృప చూపించారు నాయన. మీ కొందనాలు. ఇదిగో నాయన, ఈ సమయంలో మీ అపారమైన ప్రేమ చేత మీ అమూల్యమైన మాటలు మాకు తెలియపరిచి మా ఆత్మీయ జీవితాలను మేలుకొలుపుకునే గొప్ప అవకాశాన్ని మాకు కలిగించినందుకు మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మేము చెప్పే ప్రతి మాట మీకు మహిమను తీసుకొచ్చినదై ఉండాలి తండ్రి. అలాగే నాయన తండ్రి, మా బ్రతుకు ద్వారా మిమ్మల్ని మహిమపరచాలి. మేము వింటున్న ప్రతి మాటలోనూ, నేర్చుకుంటున్న ప్రతి మాటలోని అర్థాన్ని మేము గ్రహించి నిజంగా వాటిలో ఉన్న మీ మనస్సును అర్థం చేసుకుని వాటి ప్రకారం బ్రతకగలిగే ధన్యతను కూడా వచ్చిన మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తున్నాం. మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని వారలారా, నిజంగా దైవ గ్రంథంలో ఆయన రాయించిన మాటలు, ఆ మాటల ద్వారా మన మీద ఆయనకున్న ప్రేమ, మన పట్ల ఆయనకున్న తృష్ణ, ఆశ మనకు అర్థమవుతుంది. నిజంగా ఏదైతే దేవుడు తన గురించి తన పిల్లలకు తెలియపరచాలనుకున్నాడో, ఏ విషయాలైతే తన పిల్లలకు చక్కటి జ్ఞానం అందాలనుకున్నాడో, ఆ జ్ఞానాన్ని ఈరోజు పొల్యూట్ చేశారు. అదే తండ్రి గారు ఇప్పటివరకు చెప్పిన మాట. ఏ విధంగా, ఏ రకంగా దేవుని మాటల చేత కూడా మనుషులు మోసం చేశారో, మనుషులు ఎంత భయంకరంగా మారిపోయారో మరి ఇప్పటి వరకు విన్న మాటల ఆంతర్యం అదే. కనీసం మనమైనా మరి ఈ ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని నిజంగా బైబిల్లో వ్రాయించబడిన మాటలన్నీ కూడా పరిశుద్ధమైన మాటలని, ఆ మాటలు దేవుడు నా కోసమే వ్రాయించాడన్న తృష్ణతో మీరందరూ కూడా విని గ్రహించి వాటి ప్రకారం బ్రతకడానికి ఇష్టపడండి. నిజంగా ఆయన మాటలు విలువ మనకు అర్థమైనప్పుడు, ఆయన విలువ కానీ ఆయన మాటల విలువ కానీ మనకు అర్థమైనప్పుడు ఆయన కోసం మనం ఆలోచిస్తాం, ఆయన కోసం మనం సమయం ఇస్తాం, ఆయన కోసం మనం కష్టపడతాం. అలాగే ఆయన మాట అన్నా మనకు గౌరవం ఉన్నప్పుడు, దేవుని మాట శక్తి కలిగిందన్న సంగతి మనకు అర్థమైనప్పుడు ఆయన మాటలు వినటానికి సమయం ఇస్తాం, ఆయన మాటలు నేర్చుకోవటానికి అవకాశం ఇస్తాం, ఆయన మాటలు నిజంగా మన హృదయంలో దాచుకోవటానికి మనందరం కూడా తాపత్రయపడతాం. ఎవరు వీటి కోసం ఆలోచించరు, ఆయన మాట గురించి కానీ ఆయన కొరకు కానీ ఆలోచించిన వాళ్ళు ఎవరంటే విలువ తెలియని వాళ్ళు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదైనా అంతేనండి, వస్తువు విలువైనా మనిషి విలువైనా అర్థమైతేనే వాటి కోసం మనం ఆలోచిస్తాం. అర్థం కానప్పుడు వాటి కోసం మనం ఆలోచిస్తామని చెప్పండి, ఆలోచించాం. బంగారం విలువైంది కాబట్టి దాన్ని కొనుక్కోవాలి, వేసుకోవాలని ఆశ. అలాగే లోకంలో విలువైన వస్తువులు ఏదైనా ఉందంటే అవి విలువైనవన్న సంగతి మనకు అర్థమైతే వాటిని కొనటానికి లేకపోతే వాటిని ధరించడానికి మనందరం ఇష్టపడతాం, వెంపర్లాడతాం. విలువ అర్థం కానప్పుడు ఏం చేస్తామంటే దాని గురించి మనం ఆలోచించాం, పట్టించుకోం. అలాగే ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనుషులందరూ కూడా దేవునికి ఏ పాటి విలువనిచ్చారో మీరే అర్థం చేసుకోండి. ఆయనకు కానీ ఆయన మాటకు కానీ మనం అందరం కూడా ఏ పాటి విలువనిస్తున్నామో మనం ఒక్కసారి మన జీవితం గురించి ఆలోచిస్తే అర్థమైపోతుంది. నిజమే కదా, ఈ వారం రోజులు ఉంది, లేకపోతే ఈ నెల రోజులు ఉంది, ఈ సంవత్సర కాలం ఉంది, లేకపోతే ఇంతకాలం నేను ఈ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు నేను బ్రతికాను. ఈ బ్రతికిన కాలంలో నేను దేవుడి కోసం ఇచ్చిన సమయం ఎంత, నేను ఆయనకి ఇచ్చిన జీవితం ఎంత, నేను ప్రతిరోజు బ్రతుకుతున్నాడు పొద్దున్న లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు పడుకునేంతవరకు ఆయన ఇచ్చిన ఈ ప్రకృతి, ఆయన ఇచ్చిన ప్రతిదిని అనుభవిస్తున్నాను, ఆయన ఇచ్చిన ఆయుష్ని, ఆయన ఇచ్చిన జీవితాన్ని నేను పొందుకున్నాను, బ్రతుకుతున్నాను. తిరిగి నేను ఆయనకి చేసింది ఏంటి అని ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఫలితం ఏంటో మీకే అర్థమైపోతుంది, రిజల్ట్ ఏంటో. అవునా కదా? అప్పుడు మనం ఆయనకి ఇచ్చిన విలువ ఏంటో కూడా మనకు అర్థమైపోద్ది. అంతే కదా, మనం చేసిన క్రియలు బట్టి, కార్యక్రమాలు బట్టి, మనం చూపించే ఆసక్తిని బట్టి మనం దేవునికి కానీ దేవుని మాటకు కానీ ఇచ్చే విలువ మనకు అర్థమైపోద్ది. ఎవరు చెప్పాల్సిన పని లేదు. అందుకే చెప్పాను, మీరు ఆలోచించుకోండి. నిజంగా దేవుడు మనల్ని అందరిని కూడా ఎంత ప్రేమించాడు అన్నప్పుడు మరి యోహాను సువార్త 3వ అధ్యాయం మీ అందరికీ తెలిసిన మాటే. మరొకసారి చూద్దాం. చూడండి, 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం 16వ వచనంలో
దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన మాట ఉంది చూడండి. నిజంగా మాటలు చదివినప్పుడు అదేనంటున్నాను నేను. ఆ మాట వింటాం, చాలా సందర్భాల్లో ఈ మాటను విన్నాం, తోచిపుచ్చుకుని ముందుకు వెళ్ళిపోయాం. ఎందుకంటే ఆ మాట విలువ మనకు అర్థం కాలేదు. ఆ మాటలో దాగి ఉన్న దేవుని మనస్సు మనం అర్థం చేసుకోలేకపోయాం. అందుకే ఎన్నిసార్లు ఆ మాట విన్నా, లేకపోతే ఎన్నిసార్లు ఆ వాక్యాన్ని చదువుకున్నా మనం ముందుకెళ్ళిపోతున్నాం. కానీ ఆగి ఆలోచిస్తే నిజంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఎంత ప్రేమించావయ్యా అంటే ఎంతో, అంటే ఆ మాటలో ఇన్ఫినిటీ, అనంతం, హద్దులు లేవు, ఎల్లలు లేవు. అంటే అంత బాగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఒకసారి మీరు ఆలోచించండి. లోకమునంటే లోకం అంటే ప్రదేశాలనో లేకపోతే ప్లేసుల్లో కాదు దేవుడు ప్రేమించింది. లోకం అంటే ఏంటి ఏమండి? లోకం అంటే ఏంటి? మనుషులు ఉంటేనే లోకం. అదే లోకస్తులు ఒక ఆయన చెప్పాడు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. అంటే లోకం అంటే మనుషులు లేకపోతే లోకం ఎందుకు చెప్పండి? అంతే కదా. ఒక గ్రామం అయినా ఒక ఊరైనా దానికి పేరు పెట్టబడాలి అంటే ఆ ఊరిని మనం పిలవాలంటే అక్కడ మనుషులు ఉండాలి, నివాసం ఉండాలి. అప్పుడు దానికి ఒక పేరు పెడతారు, దానికి ఒక నివాస స్థలంగా మనం గుర్తిస్తారు. అలాగే దేవుడు కూడా లోకముని ఎంతో ప్రేమించినట్టే మనల్ని అందరినీ కూడా దేవుడు ఎంత ప్రేమించాడంటే ఎంతో ప్రేమించాడండి. ప్రేమించాడు గనకనే మనల్ని కన్నాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు మనల్ని ప్రేమించాడు గనకనే మన తల్లి గర్భంలో మనల్ని అందరినీ కూడా నిలబెట్టాడు, సెలెక్ట్ చేసుకున్నాడు, మనల్ని గెలిపించాడు. ఆ పోరాటంలో గెలిచే విధంగా మనందరికీ సహాయం చేశాడు. అంతే కదా. మన పిల్లల్ని మనం ప్రేమించాం కదా. పెళ్ళి అవ్వగానే మనం ఏం కోరుకుంటాం? మనకు ఎవరు కావాలని కోరుకుంటాం? పిల్లలు రాకముందే పిల్లల్ని ప్రేమించాం మనం, అవునా కదా? ఈ భావం మీకు అర్థమైతే, ఈ భావజాలం మీకు అర్థమైతే, ఎప్పుడైతే పెళ్ళైతే ఒక దంపతులు ఉంటారో ఆ దంపతులకు ఏం కోరుకుంటారు? ఫస్ట్ కోరిక వాళ్ళకి ఏముంటుందంటే పిల్లలు కావాలన్న కోరిక ఎందుకు పుట్టింది? నీకు ప్రేమ, నీ పిల్లలంటే నీకు ప్రేమ. పుట్టకముందే ప్రేమ నీకు. పుట్టకముందే నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లల పట్ల ఎన్నో ఆశలు నెరవేర్చుకోవాలి, ఆ పిల్లల నుంచి నేను ఎన్నో కోరికలు తీర్చుకోవాలి, వారి నుంచి అచ్చటా ముచ్చటాన్ని అందరూ నేను కొనసాగించుకోవాలని అనుకుంటాం. ఎన్నో కళ్ళలు కంటాం, ఎన్నో ఆశలు పడతాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయినా లోక సంబంధంగా బ్రతికి తీక్షణంగా కూర్చుని ఆలోచించేంత తీరిక మనకు లేక దేవుణ్ణి ఊరకే చెప్పాను కదా, ఆయన మాట అన్న ఆయన విలువ లేదు కాబట్టి ఆయన గురించి ఆలోచించలేకపోయాం. ఆయన ఎంత ప్రేమించాడన్న సంగతి మనకు అర్థమైతే, మనం పిల్లలు కావాలనుకున్నప్పుడు, మనం పిల్లల్ని ప్రేమించినప్పుడు, మనం పిల్లల్ని కన్నప్పుడు, వారి పట్ల మన మీద ఉన్న మనసేంటో మనకు అర్థమైనప్పుడు అప్పుడు దేవుడు ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుంది. ఎంత ప్రేమించాడో అర్థమవుతుంది. నీ పిల్లలు నువ్వు ఎంత ప్రేమించావంటే నువ్వు చెప్పగలవా? నీ పిల్లలు నీకు ఎంత ఇష్టం అంటే నువ్వు చెప్పగలవా? నీ పిల్లలు నువ్వు ఎంతగా ఆరాధిస్తున్నావు నువ్వు చెప్పగలవా? దానికి మాటలు లేవు, దాని మాటలతో వర్ణించలేము, దానికి పదాలు లేవు. అలాగే దేవుడి ప్రేమను కూడా వర్ణించాలంటే, చెప్పాలంటే పదాలు లేవు ప్రియమైన దేవుని పిల్లల. అందుకే పదములు చాలని ప్రేమ ఇది అనే పాట కూడా కట్టారు. దేవుడు ప్రేమను వర్ణించాలంటే పదాలు లేవట. అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు గనకనే, మనం కావాలని కోరుకున్నాడు గనకనే తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టాడు, భూమి మీదకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత కూడా మన మీద ఎంత ప్రేమ అంటే ఈ సృష్టిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ప్రేమ. అదే అంటాడు అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయము చూడండి. ఆ మాటను కూడా చూడగలిగితే ఈ సందర్భంలో ప్రియమైన దేవుని పిల్లలారా, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం 25వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు. చూడండి 24వ వచనం చదవండి ఫస్ట్. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు. చాలండి. అంటే మన పట్ల ఆయన ప్రేమను ఎట్లా చాటుకుంటున్నాడో చూడండి. ఫస్ట్ మనల్ని కావాలనుకున్నాడు, మన తల్లి గర్భంలో మనల్ని నిలబెట్టాడు, మనకి ఈ చక్కటి అవయవ రూపాన్ని ఇచ్చాడు, ఈ చక్కటి దేహాన్ని ఇచ్చాడు, ఒక జీవితాన్ని ప్రసాదించాడు. అంటే దేవుడు ప్రేమ మనకు అర్థం కావాలంటే ఎక్కడికో వెళ్ళి ఆలోచించాల్సిన పని లేదండి. దేవుడు ప్రేమ మనకు అర్థం కావాలంటే మనల్ని మనం చూసి తీక్షణంగా ఆలోచించిన, దేవుడు ప్రేమ మనకు అర్థం కావాలంటే మన గురించి మనం ఆలోచించిన, బాగా వినాలి, మన గురించి మనం తీక్షణంగా కాసేపు కూర్చుని ఆలోచించిన, ఏంటి జీవితం, ఏంటి బ్రతుకు, ఏంటి దేహం, తల్లి గర్భంలో నేను నిలవబడటం ఏంటి, నా అవయవాలు రూపించుకోవటం ఏంటి, ఎవరు చేసిన పని ఏంటి అద్భుతం, ఆ చీకటి కర్మాగారంలో ఆ మాంసపు ముద్దగా ఉన్న నన్ను రూపు ఏర్పాటు చేసింది ఎవరు అని ఇలాంటి ఆలోచనలోకి మనం వెళితే దేవుడు లోకమును ఎంత ప్రేమించాడో
కనీసం కొద్దో గొప్ప మనకు అర్థమవుతుంది. అట్లా మనం ఆలోచించలేదు కదా. లోకంలో బ్రతకటానికి ఉన్న ఆశ, తృష్ణ, లోక సంబంధమైన కార్యక్రమాలకి ఇవ్వటానికి ఉన్న సమయానికి, అంటే సమయం ఇవ్వటానికి ఉన్న మనకి ఆ జిజ్ఞాస దేవుడి పట్ల కానీ దేవుడి మాట పట్ల కానీ మనకు లేకుండా పోయింది ప్రియులారా. జగత్తును అందలి సమస్తాన్ని నిర్మించిన దేవుడు ఈ జగత్తును నువ్వు కళ్ళకు చూస్తున్నావు. ఈ పర్వతాలను చూస్తున్నావు, ఈ కొండలను చూస్తున్నావు, ఆకాశాన్ని చూస్తున్నావు, భూమిని చూస్తున్నావు, సముద్రాన్ని చూస్తున్నావు, ఈ పంచభూతాలను చూస్తున్నావు. జగత్తు ఈ పంచభూతాలు మిళితమైన ఈ జగత్తును నువ్వు చూస్తున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు, దాని నుంచి నువ్వు బ్రతుకుతున్నావు, ఆశిస్తున్నావు, నీరును తాగుతున్నావు, గాలిని పీల్చుకుంటున్నావు, ఆహారాన్ని తీసుకుంటున్నావు. ఏమండి, నిజంగా వాటి విలువ మనకు అర్థమైతేనండి అది చేసిన వారు ఎవరో మనకు అర్థమయ్యేది. ఆయన పాదాల దగ్గర కూర్చునేవాళ్ళం మనం. నిజంగా దేవుడు మన ఎన్ని ఫ్రీగా ఇచ్చేసాడు. ఒక నీటిని కానీ లేకపోతే ఆ గాలిని కానీ ఈ ప్రకృతి జగత్తును మనకు ఎలా ఇచ్చాడు? వెలకట్టిచ్చాడు దేవుడు. వెలకట్టిచ్చాడా? వెలకట్టి ఇవ్వలేదే, ఫ్రీగా ఇచ్చేసాడు. కాబట్టే మనకు విలువ అర్థం కావట్లేదు. ఎప్పుడైనా అంతేనండి, ఉచితంగా ఏది దొరికినా మనకి విలువ అర్థం కాదు. అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు బాగా సంపాదించి ఉచితంగా ఆస్తులు ఇచ్చేసారనుకో, దాని విలువ మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. అదే మనం స్వశక్తితో కష్టపడి సంపాదించామనుకో, రెక్కల ముక్కలు చేసుకుని 1,00,000 రూపాయలు, 10,000, 20,000 ఎలా భద్రంగా కాపాడుకుంటూ, అమ్మో చెమటోడ్చి సంపాదించాను, నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, కాబట్టి దాచుకుంటాను, నా పిల్లలకు ఖర్చు పెడతాను. వెరీ గుడ్, మంచిది. ఇది వాస్తవమైనప్పుడు అలాగే ఉచితంగా ఏదైనా ఆస్తే కానివ్వండి, వస్తువే కానివ్వండి, మనిషే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనిషి ఉచితంగా పొందుకున్న దాని మీద విలువ ఎప్పుడు ఉండదండి. దాన్ని అర్థం చేసుకోకపోతే, అమ్మో నిజంగా ఈ ప్రకృతి, ఈ జగత్తు, అందరూ నిర్మించిన ఈ వస్తువులు ఇవి ఎట్లా, ఎవరిచ్చారు నాకు ఉచితంగా? నిజమే, ఈరోజు నీళ్ళు ఉన్నాయి, మనం నీళ్లు విస్తారంగా వాడుకుంటున్నాం. నీళ్లు మున్సిపాలిటీ ట్యాప్లు వస్తాయి, పంచాయతీ ట్యాప్లు వస్తాయి, బోర్లు వేసుకుంటున్నాం, నీళ్లు కాలువలు వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి, రకరకాలుగా వాడుకుంటున్నాం. విస్తారంగా ఉన్నాయి కాబట్టి ఈరోజు స్నానం చేయాలంటే 10 బిందులు వాడతారు, 5 బిందులు వాడతారు, 4 బిందులు వాడతారు. మనకి ఫ్రీ కాబట్టి ఫ్రీ. అదే పంపు దగ్గర ఒక బిందు కట్టుకుని దాన్ని ఏమంటారు, దానికి బిల్ కట్టారనుకో, బిల్లు వేసారనుకోండి, కరెంట్కి యూనిట్కి ఎంత కాబట్టి కరెంట్ని ఎలా వాడుతున్నాం మనం? కరెంటు యూనిట్కి ఎంత కాబట్టి ఎలా వాడుతున్నాం కరెంట్ని? అమ్మో ఇక చర్చ అయిపోయిన తర్వాత లైట్లు, ఫ్యాన్లు వేసింది అనుకో, నేను కింద దిగి ఉంటారు, రే బాబు కొంచెం ఫ్యాన్ లైట్లు కట్టండి రా బాబు అంటే, ఎందుకు బిల్లు కట్టాలి, పేలిపోతుంది, మరి ఏం చేస్తాం, ఫ్రీగా లేదు కరెంటు. అప్పుడు విలువ అర్థమైంది కాబట్టి, అమ్మో యూనిట్కి ఎంత కట్టాలి, కరెంట్ రేట్లు పెరిగిపోయినాయి, ఆ రేటు పెరిగిపోయింది కాబట్టి చాలా జాగ్రత్త, చాలా దానికి విలువ. మరి నీటికి బిందుకి ఇంత లేదు కదా, కాబట్టి బిందు పెడతావు, ట్యాప్ వదిలేస్తావు, నీళ్ళు పోతానే ఉంటాయి కాలువలో. నీళ్లు పోసుకోరంటే బకెట్లు కుమరించుకుంటూనే ఉంటారు. ఏంటంటే విలువ తెలియదు మనకి, ఫ్రీ కదా, ఉచితం కదా. అనంతపురం జిల్లా మనం ఎక్కడ దాకా అవసరం లేదు, మన రాయలసీమ ప్రాంతాల్లో కొన్ని కరువు ప్రాంతాల్లో ఎప్పటికీ నీళ్లు దొరకకుండా ఒక చుక్క బొట్టును ఒడిచిపట్టుకుంటారు వాళ్ళకు విలువ తెలుసు కాబట్టి. నీకు విలువ తెలియదు కాబట్టి ట్యాప్లు వదిలేసావు, నీటిని వృధా చేస్తున్నావు, విలువ తెలియదు కాబట్టి. నిజంగా ఒకవేళ దేవుడిచ్చిన ఈ ప్రకృతి, ఉదాహరణకి నీళ్ళే అనుకుందాం, ఈరోజు వచ్చేసింది, మనకు కూడా పరిస్థితి వచ్చేస్తుందండి. ఒక ప్యూరిఫై వాటర్ కొనుక్కోవాలంటే లీటర్ డబ్బా ఎంత అండి? లీటర్ నీళ్ళు 20 రూపాయల. లీటర్ నీళ్ళు ఎంత? 20 రూపాయల. అదే బాటిల్, లీటర్ బాటిల్ 500 రూపాయల బాటిల్ కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడొచ్చో కొండల నుంచి తీసుకొస్తారంట ప్యూరిఫై వాటర్. మరి లీటర్కి 250, పోని 20 రూపాయలు అనుకుందాం, లీటర్కి 20 రూపాయలు అనుకుంటే దేవుడిచ్చిన వర్షాన్ని ఎన్ని లీటర్లో కొలుస్తావు నువ్వు? అంటే దానికి బిల్లు కట్టాలంటే నీ ఆస్తులు, నీ జీవితం సరిపోద్దా? ఒక నీటి బొట్టుకి విలువ తెలియదు కాబట్టి, ఆయన ఇచ్చిన రెక్కల కష్టాన్ని ఉచితంగా అనుభవిస్తున్నాం కాబట్టి లెక్క లేకుండా బ్రతుకుతున్నాం మనం. అంతే కదా. అలాగే ఒక్క నీటి గురించి, అలాగే గాలి బిల్లు కడితే ఏంటి పరిస్థితి? గాలికి బిల్లు కడితే, లేకపోతే నీటికి బిల్లు కడితే, ఆకాశానికి బిల్లు కడితే, రేటు కడితే, భూమికి రేటు కడితే, అమ్మో మనం బతకగలం భూమి మీద? బతకలేం కదా. అదండి ఆయన ప్రేమ. అది నీకు ఇవ్వటానికి, ఆ గాలిని నీకు ఇవ్వటానికి, ఆ నీరుని నీకు ఇవ్వటానికి, ఈ ప్రకృతిని నీకు ఇవ్వటానికి ఎంత ఆలోచించాడు, ఎంత కష్టపడ్డాడండి దేవుడు. ఉచితంగా వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, నీకు ఉచితంగా దేవుడు ఇచ్చేసాడని నువ్వు అనుకుంటున్నావు. ఆలోచన లేవు కనుక నీకు ఆయన ప్రేమను అర్థం చేసుకోలేదు కనుక, ఆయన ప్రేమ ఎంతో అన్న సంగతి నువ్వు అర్థం చేసుకోలేదు కనుక మనం వాటి గురించి ఆలోచించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. అలా ఈరోజు భూమి మీద పుట్టిన మనుషులందరూ కూడా ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమను, ఆ కృపను మనం ఏం చేస్తున్నాం? వృధా చేస్తున్నాం. ఆయన చూపించిన ప్రేమను,
ఆయన మనల్ని పిలుస్తున్నాడు కదా, ఆయన మనల్ని పిలుస్తున్నాడు. రే నువ్వు నా కుమారుడు రా, నా కుమార్తె రా, నువ్వు నాకు కావాలిరా, నువ్వు నాకు కావాలి. ఎస్, నువ్వంటే నాకు ఇష్టం. ఎవరండి ఈ మాట అనేది? గట్టిగా చెప్పండి. ఎవరి మాట? అందరు గట్టిగా చెప్పండి. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు కావాలనే వాళ్ళు ఎవరండి? నిజంగా చెప్పు. గుండె మీద చేసిన ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా మిమ్మల్ని భూమి మీద పరిపూర్ణంగా దేవుళ్ళలాగా ప్రేమించాడు. ఒకళ్ళ పేరు నాకు చెప్పండి. నువ్వు నాకు కావాలరా, నీ గురించి నేను ఆలోచిస్తాను, ఒక్కళ్ళ పేరు చెప్పండి. చెప్పలేమండి. భూమి మీద ప్రేమలన్నీ కూడా అబద్ధం. భూమి మీద ప్రేమలన్నీ కూడా స్వార్థపూరితం. భూమి మీద ప్రేమలన్నీ కూడా అశాశ్వతం. ఇవన్నీ మనకు తెలుసు. భార్యాభర్తల ప్రేమ మధ్యలో కూడా చెబుతున్నానండి, రాసుకోండి. ఇది కూడా భార్యాభర్తల ప్రేమ మధ్య కూడా ఈరోజు నిజమైన ప్రేమలు లేవు. ఇంకెక్కడ దాకా పోవాల్సిన అవసరం లేదు. అలా నిస్వార్థంగా ప్రేమించిన దేవుడు మనకు కావాలనుకుంటున్నాడు. నిజంగా చెప్పండి, పలానా జ్ఞానసుందరం నాకు కావాలి అని నువ్వు నిస్వార్థంగా అనుకోగలవా? పలానా ఈశ్వరు నాకు కావాలి, పలానా రాజు నాకు కావాలి, ఏమండి పలానా సోదరు నాకు కావాలని నిస్వార్థంగా నువ్వు అనుకోగలవా? మనల్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? ఎప్పుడు మనిషి అసహించుకోవడం తప్పితే మనల్ని కావాలని కోరుకునే ఎవరండి ఈ లోకంలో? ఈ లోకంలో మనల్ని నిస్వార్థంగా కావాలని కోరుకునే వాళ్ళు ఎవరు? ఈ లోకంలో మనకి 100% ప్రేమించేవాళ్ళు ఎవరు చెప్పండి? 100% ఎవరిని ప్రేమిస్తుంది తెలుసా? మనల్ని మనం ప్రేమించుకుంటాం. 100% ఎదుటోళ్ళని ప్రేమించలేం. నిజం చెప్పండి, ప్రేమించగలమా? 100% నిన్ను ప్రేమించుకున్నట్టు నీ వాళ్ళను, నీ భార్య, నీ పిల్లల్ని ప్రేమించగలం 100%. కానీ దేవుడు మనల్ని 100% ప్రేమించాడు. నువ్వు నాకు కావాలరా, ఎస్ నువ్వంటే నాకు ఇష్టంరా, ఆయన మనల్ని వెంట పడుతుంటే, అన్నీ మనకి ఇస్తుంటే నువ్వు నాకు వద్దు ప్రభువా, నేను నీ దగ్గరికి రానన్నట్టుగా విలువ తెలియదు కదా. మరి నీ బ్రతుకు విలువ అదేంటి తెలియదు కదా. నీ బ్రతుకు విలువ ఏంటో, ఆ బ్రతుకు కావాల్సిన ఎవరిచ్చారు వాటి విలువ తెలియదు కాబట్టి, ఆయన మాట విలువ తెలియదు కాబట్టి ఇక్కడ కూర్చోలేకపోతున్నావు, గంట సేపు సమయాన్ని ఆయనకి ఇవ్వలేకపోతున్నావు. ఎంత దౌర్భాగ్యం ప్రేమ దేవుని పిల్లలు. ఆలోచించండి ఒకసారి. నేను చెప్పే మాటలు అబద్ధం మునుపు నువ్వు చెప్పండి. మమ్మల్ని బాధ పెట్టాలని కావాలని మాటలు చెబుతున్నానా? తర్వాత మాటలు ఏమో చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 25వ వచనం. ఆయన అందరికీ జీవమును. ఎవరు నీకు జీవాన్ని ఇచ్చింది? ఎవరు? మనుషులు జీవాన్ని ఇవ్వగలరా? చెప్పండి, పోనీ మీరు చెప్పండి. 100% ప్రేమించాను అనుకుంటే ఈ జగత్తునిచ్చింది నీకెవరు? నీకు నిర్మించింది ఎవరు? నీకు గాలినిచ్చింది ఎవరు? నీటినిచ్చింది ఎవరు? ఆహార పదార్థాలు ఇస్తుంది ఎవరు? నీ తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టింది ఎవరు? నీకు జీవాన్ని ఇచ్చింది ఎవరు? మనుషులా? నీ తల్లా, తండ్రా, అన్న, తమ్ముడా, స్నేహితురా? ఎవరు కాదే. మరి ఎవ్వరు కానప్పుడు మరి వారి కోసం నీ సమయాన్ని ఇస్తున్నావు, వారి కోసం నువ్వు నీ జీవితాన్ని అర్పిస్తున్నావు. వారందరి కోసం నీ ఈ లోకం కోసం, ఈ లోకంలో ఎవరేమి ఇచ్చారని వాళ్ళ కోసం నువ్వు పరిగెడుతున్నావు, ఎంపర్లాడుతున్నావు, వాటి కోసం నువ్వు ఆలోచిస్తున్నావు. వారికిచ్చిన పాటి విలువ నీ దేవుడికి, నీ కోసం అన్నీ ఇచ్చి నిన్ను ఎంతో ప్రేమించి నీ దేవుడికి ఇవ్వలేకపోతున్నావు అంటే ఏం విలువ నీకు అర్థమైందయ్యా? ఏం విలువ నీకు అర్థమైందమ్మా? ఏమనుకుంటున్నారండి దేవుడు అంటే? అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారండి? ఆయన గురించి పూర్ణంగా అర్థమైతేనండి, దావీదు గారు అన్నట్టుగా నీ దగ్గరే ఉంటాం తండ్రి అని అన్నాడండి మహానుభావుడు. నీ దగ్గరే ఉంటామయ్యా. భక్తులందరూ కూడా ఎందుకు దేవుళ్ళో ఒదిగిపోయారు? ఎందుకు దేవుళ్ళో ఉండిపోయారు? మాకు దేవుడు కావాలి, ఏమొద్దు, మాకేమొద్దు, మా తండ్రే మాకు కావాలని ఎందుకు అనగలిగారు? వాళ్ళకు విలువ అర్థమైంది. ఏమర్థమైంది? దేవుని విలువేంటో వాళ్ళకి అర్థమైంది. దేవుని మాట అంటే ఏంటో అర్థమైంది. కాబట్టి మేము చచ్చిపోయినా దేవుని మాట చెప్పకుండా ఉండలేము, దేవుడి కోసం బ్రతకకుండా ఉండలేము అన్నారండి. దట్ ఈజ్ కాల్డ్ భక్తి. అది భక్తి అంటే, అది ప్రేమ అంటే, అది లవ్ అంటే. మనకెప్పుడు వచ్చిన అట్లాంటి లవ్, అట్లాంటి భక్తి. ఇప్పుడు జీవితం అంతా వెనకపట్టమే. బ్రతకండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడి కోసం ఆలోచన చెప్పించుకోవటమే కదండి మనందరి పని. మనం ఒక అడుగు ముందేసి మనమే విశ్వాసంగా ముందుకొచ్చి నేను దేవుడి కోసం నిలబడతాను, నా తండ్రి కోసం నిలబడతాను, నన్ను అంతగా ప్రేమించిన నా తండ్రి కోసం నేను ఎన్నో కార్యక్రమాలు చేస్తా, నాకెవరు చెప్పాల్సిన పని లేదు, నా దేవుడి కోసం ఎన్నో నేను త్యాగాలు చేస్తానని ముందుకొచ్చిన ఒక్కడిని చూపించండి. మన ఏలూరు పట్టణంలో ఎంత వదిలిపెట్టండి, ఒక్కడిని చూపించండి. అదండి మన భక్తి. ఆయన అందరికీ జీవమును ఊపిరి, శ్వాస నిశ్వాసాలు కాదండి, ఆ ఊపిరినే మనం ఏం చేయలేం. కానీ లోపల చూడు, నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే, నువ్వు ఉనికి కలిగి ఉన్నావంటే, నీకు ఊపిరి ఉందో చూసావు, నీకు జీవం ఉందో చూసావు, దాని గురించి మాట్లాడుతున్నానండి. నీకు ఊపిరినిచ్చాడయ్యా, ఊపిరినిచ్చాడు.
ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కోపోయి హాస్పిటల్కి వెళ్తే గంటకి నీ ప్రాణాలు తోడేస్తారు, నీ ప్రాణాలు తోడేస్తారు. కానీ ఊపిరినిచ్చాడే నీకు ప్రతి క్షణం నువ్వు బ్రతికినంత కాలం. 60 × 365 రోజులు వేసుకో. ఒకళ్ళు 60 సంవత్సరాలు నువ్వు బతుకుతావు అనుకుంటే 60 × 365 రోజులు వేసుకో. సుమారు 22,000 రోజులు వస్తాయి. సుమారు 22,000 రోజులు. 60 సంవత్సరాలు అయితే 22,000 రోజుల్లో నువ్వు ఎంత గాలిని పీలుస్తున్నావు, ఎంత ఊపిరిని తీసుకుంటున్నావు, ఎంత 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 మనం తీసుకున్నాం, ఎంత పొందుకున్నావు దేవుడి నుంచి. అలా క్యాల్కులేట్ చేసుకోవాలండి. అట్లా లోతుకు వెళ్ళి ఆలోచించాలండి ఆయన ప్రేమను. ఆయన లోతు వెడల్పు తెలుసుకోవాలి ప్రియులారా. అదే చెప్తున్నాడు, అందరికీ ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనక. సమస్తమును దయచేయవాడు, నీకు సమస్తాన్ని దయచేసినవాడు, నీకు ప్రేమను చూపించినవాడు, నీకు ప్రేమను పంచినవాడు, నీ ఆత్మలు విభాగించినవాడు, మహానుభావుడు, మహాప్రేమామయుడు. అదండి ప్రేమ అంటే. దేంతో మనం లెక్కట్టగలం చెప్పండి? అట్లాంటి ప్రేమ కృపను మనకు చూపించి, నాలో ఒదిగిపోండి, నాలో బ్రతకండి, నా కోసం ఆలోచించండి. ఎంతవరకయ్యా ఈ లోకంలో ఎవరు శాశ్వతం కాదు, ఈ లోకం శాశ్వతం కాదని చెప్పినా అయినా లోకం కోసం పరిగెడుతున్నావంటే, అయినా ఆయన ఇచ్చిన కృపను ప్రేమను నిరర్థకం చేస్తున్నావంటే, మనకంటే అజ్ఞానులు, మనకంటే అవివేకులు, మనకంటే అన్యాయస్తులు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరందరూ కూడా మనసును పెట్టండి, ప్రశ్న వేసుకోండి ప్రేమైన దేవుని పిల్లలారా. అయినా ఇవన్నీ ఎవరిచ్చారు? విలువ తెలియకపోయినా, దేవుడంటే అర్థం కాకపోయినా, లోకంలో నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, లోకంలో పాపభూయిష్టమైన జీవితంలో నువ్వు నీ జీవితాన్ని కొనసాగించుకుంటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా, మరలా దేవుడు మనల్ని ప్రేమించాడు, మన మీద కృప చూపించాడండి. ఎలా చూపించాడో తెలుసా? ఆయన ప్రేమను ఎలా చూపించాడో తెలుసా? ఎలా తండ్రి మమ్మల్ని ఆశీర్వదించావు, ఏంటి మనకిచ్చిన భాగ్యం చెప్పండి. దేవుడు మనల్ని ఎలా ఆశీర్వదించాడు, ఎలా కృప చూపించాడు చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ వదిలిపెట్టండి, లేక ఇవన్నీ అనుభవిస్తున్నాం, బ్రతుకుతూనే ఉన్నాం. కృప చూపించాడు కాలదనుకున్నాం, దేనికోసమో బ్రతుకుతున్నాం, ఏవో ఆలోచిస్తున్నాం ఎప్పటికీ. అయినా మన పట్ల ఆయన చూపిస్తున్న ఇంకా కృప ఏంటి ఇప్పుడు? చెప్పండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం ఏం చెప్తున్నాడండి? దేవుడు తన సేవకుని పుట్టించి, చాలా 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 జాగ్రత్తగా వినండి ప్రియులారా. దేవుడు తన సేవకుని పుట్టించి, ఫుట్నోట్లో ఏం ఇచ్చాడు? ఫుట్నోట్లో లేపి. ఆ మాటల అర్థాన్ని అర్థం చేసుకోండి. లేపి అంటే దేవుడు అంట తన సేవకుడు అంటే యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించి మన కోసం ఏం చేశాడు? మన కోసం తన ప్రాణాన్ని అర్పింప చేసి ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని మన కోసం ఇచ్చేసి, ఏమండి, సమాధి చేయించి తిరిగి లేపి. ఇందులో ఏముందో చెబుతున్నాడు తర్వాత. తన సేవకుని పుట్టించి మన కోసం చంపేసి ఆయన్ని తిరిగి లేపాడట. ఎందుకు? చచ్చిపోయిన మనల్ని లేపాలని, చచ్చిపోయి ఉన్న దేవునికి దూరంగా వెళ్ళిపోయిన మనందరినీ కూడా దేవుడి దగ్గరకు తీసుకురావాలని, చచ్చిపోయిన మనందరినీ కూడా తిరిగి లేపాలని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని, తన సేవకుడైన పరిశుద్ధుడిని, ఏమండి, తనకిష్టమైన కుమారుణ్ణి ఏం చేశాడు? ఆయన లేపి అంటే సమాధి చేయించాడు, తిరిగి లేపాడండి. ఆ లేపి ఏం చేశాడట? అమ్మ బాబోయ్, మీలో ప్రతివానిని తన దుష్టత్వము నుంచి మళ్ళించుట వలన. ఇది ఎంత భాగ్యమో తెలుసండి, ఇది ఎంత భాగ్యమో తెలుసా? తప్పుడు అంటే పాపభూయిష్టమైన మన జీవితాలను మరలా, కళంకమైపోయిన మన జీవితాలను మరలా కడిగి, కళంకం లేకుండా, ముడతైనను లేకుండా, పరిశుద్ధంగా పవిత్రంగా మనల్ని అందరూ కూడా నిలవబెట్టాలని, పాపం లేనివారుగా, పరిశుద్ధులుగా, పసిపాపలుగా మరలా మనకి జీవించే అవకాశాన్ని ఇచ్చినట్టు ఇంతకంటే కృప, ఇంతకంటే భాగ్యం ఇంకోటి ఏమైనా ఉంటుందో చెప్పండి మీరు. ఏమండి, లోకంలో వచ్చిన తప్పు చేసామనుకోండి, బాగా ఆలోచించండి. ఎవరినో చేసాం, ఎవరినో పాడు చేసాం, ఎవరినో మోసం చేసాం, చీట్ చేసాం, ఊరుకుంటాయండి లోకపు కోర్టులు? క్షమించి వదిలిపెడతారా? క్షమించి వదిలిపెడతారా? చిన్న చిన్న కేసుల్ని ఎవడ క్షమించి మనం వదిలిపెట్టేవాడు ఎవడు లేడు.
మన పక్కోడే మనల్ని క్షమించడు, అవునా కాదా? క్షమాపణ ఉందా మనకి? క్షమాపణ ఉందా తప్పులకి? మరి దేవుని పట్ల మనుషులు చేస్తున్న పాపాలు ఎన్ని చెప్పండి? అసలు మనం చేస్తున్న దారుణమైన కార్యక్రమాలు, మనం బ్రతుకుతున్న బ్రతుకు అసలు దేవుడి ముందు నిలవగలవా? నిలవగలమా? చూస్తారా మాట? ఇది ముయకండి. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు. మనం చేసిన పాపాలు, మనం చేసిన దోషాలు, మనం చేసిన కార్యక్రమాలు దేవుని ఎదుట ఎలాగున్నాయో చెబుతున్నాడు అక్కడ. అసలు మన పరిస్థితి ఏంటో చెబుతున్నాడు అక్కడ. ఏమంటే లోకంలో తప్పు చేసిన వ్యక్తిని సమాజంలో ఉండకూడదని ఎక్కడ పెడుతున్నారు? తీసుకువెళ్ళి సెంట్రల్ జైల్లోనో, తిహార్ జైల్లోనో, బీహార్ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో పడేస్తున్నారు. ఎందుకంటే సమాజంలో బ్రతకడానికి వీల్లేదు, వాడికి క్షమాపణ లేదు. ఒక మనిషి ఇంకో మనిషిని క్షమించలేడు. ఈ లోక సంబంధమైన నాయకులు కానీ, అధికారులు కానీ, ప్రభుత్వాలు కానీ మనల్ని ఎప్పుడు ఉరేసేయాలా, ఎప్పుడు చంపేయాలని చూస్తుంది ఈ లోకం. అది మనుషుల మధ్యదే ఉన్నది. ఏదో ఒక సహోదరుడే లేకపోతే సహోదరులు, అతను నీ భార్యో, నీ భర్తో, నీ పిల్లలు నీ పట్ల తప్పు చేశాడు, నువ్వు పరిపూర్ణంగా క్షమించగలవా? నీ మనసులో అలాగ పెట్టుకుంటున్నావా? అది నీ ప్రేమ, నీ మనసు అది. కానీ దేవుడైతే ఇవాళ ఒకరినొకరు క్షమించుకోవాలని ఒక పద్ధతి తీసుకొచ్చారు. వాళ్ళ లోక్ అదాలత్ కోర్టు అని పెట్టారు. ఇవాళ లోక్ అదాలత్ కోర్టు పెట్టి అమ్మో కేసులు ఇవన్నీ పెండింగ్ పెరిగిపోతున్నాయి. మనుషుల్లో మంచి మనస్తత్వాలు లేవు. ఎవడో క్షమించుకునే లేడు, గొడవలు ఆడుకోకుండా ఉండేవాళ్ళు ఎవరు లేరు. అన్ని గొడవలే, అన్ని కేసులే. ఏం చేయాలి? తలపోటుగా మారిపోయింది ఇప్పుడు. కోర్టులు సరిపోట్లా, ఏమంటే పోలీసులు సరిపోట్లా, లాయర్లు సరిపోట్లా, జడ్జిలు సరిపోట్లా. మన మీద ప్రేమతో కాదు పెట్టింది, అది వాళ్ళకి తలపోటుగా మారిందని లోక్ అదాలత్ అతడు పెట్టి, ఒరే మీకు దండం పెడతారు, రాజీ అవ్వండిరా బాబు అని చెప్తున్నారు, కేసులు లేపేసుకుంటారా అని. అంటే అది ఎందుకు వచ్చింది? క్షమించుకునేవాళ్ళు, క్షమించేవాళ్ళు లేరు గనక. బాగా ఆలోచించి, చాలా లోతైన మాటలండి ఇవి, ఎంతో ఆలోచించి చెబుతున్న మాటలు ఇవి. బైబిల్లో రాయించబడిన మాటలు ఆషామాషి మాటలు కాదండి. ఒకవేళ తేలిగ్గా తీసుకుంటే ఇంక దౌర్భాగ్యం చేసేది ఏం లేదు. మన కర్మ, మీ కర్మ తేలిగ్గా తీసుకుంటే. ఏమన్నాడు చూడండి అక్కడ, ఏమన్నాడు? యెహోవా నీవు దోషములు, ఒకవేళ దేవుడే గనక నీ దోషాన్ని, నీ పాపాన్ని, నీ పాప భూయిష్టమైన జీవితాన్ని గనక ఏం చేయాలి? కనిపెట్టి చూశాడో నువ్వు ఆ రోజే పోతావురా నువ్వు అని చెబుతున్నాడు. ఆ రోజే పోతావు. అసలు నువ్వు నిలవలేవు దేవుడి దగ్గర. నిలవగలవా? నువ్వు నిలవగలవా? ఆయన ప్రేమ ముందు నీ దోషాలు కనపట్లేదండి ఆయనకి. ఆయన మన మీద ప్రేమించే ప్రేమకండి, ప్రేమ ఏం చేస్తుందట? ప్రేమ ఏం చేస్తుంది? దోషములను కప్పును. బాగుంది కదా? ఆయన మన తండ్రి అండి, మన పిల్లలం అండి. ఆయన ప్రేమిస్తున్నాడండి, ప్రేమిస్తూనే ఉంటాడండి. ఎందుకో తెలుసా? మన మీద ఆయనకి అపారమైన ప్రేమ కనుక క్షమిస్తున్నాడు. మనకి ఎదుటోడు వ్యక్తి మీద మనకు ప్రేమ లేదు కనుక క్షమించలేము. ఒకవేళ గనక దేవుడే గనక నీ దోషాన్ని, నా దోషాన్ని కనిపెట్టి చూస్తే, నీ బ్రతుకుని, నా బ్రతుకుని చూస్తే అసలు ఆయన ఎదుట నిలవగలవా నువ్వు? నెవర్. ఎవ్వడు నిలవలేడు. మొత్తం శ్మశానానికి పోవటమే. ప్రపంచమే శ్మశానంగా మారిపోద్ది. నిలవగలవాడు ఎవడరు? అప్పుడు చూడండి ఒక మాట, అద్భుతమైన మాట చూడండి. అప్పుడు అయినను జనులు, అయినను నీ పిల్లలు, ఆయన పిల్లలు నీ అందటి దేవుని యందు భయభక్తులు నిలుపున్నట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. వాటి వండర్ఫుల్ వర్డ్ అండి, నిజంగా వాటి వండర్ఫుల్ అండి. నీ దగ్గర క్షమాపణ దొరుకుద్దు తండ్రి. ఎస్, ఆయన క్షమిస్తాడు. తండ్రి నా జీవితం నీది, ఇదిగో పాపభూయిష్టమైన జీవితాన్ని నేను సమాధి చేశాను, నీ పిలుపుకు నేను లోబడ్డాను, నీ కోసం బ్రతుకుతానని నువ్వు మనస్ఫూర్తిగా స్వార్థం లేకుండా దేవుడి దగ్గర మొరపెడితే నిన్ను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నానన్నాడు. అలా ఈ లోకంలో ఎవరిని క్షమిస్తారు చెప్పు? క్షమిస్తారా? నిన్ను దూషించేవాళ్ళని, నిన్ను కాదనేవాళ్ళే అందరూ. కానీ దేవుడైతే ఒక కండిషన్ పెట్టాడు, టర్మ్ అండ్ కండిషన్ పెట్టాడు. ఏంటా కండిషను? ఆయన యందు భయభక్తులు నిలుపునట్లు. ఒకవేళ ఇక్కడి నుంచి అయినా నువ్వు నా యందు భయభక్తులు నిలుపుతాను అంటే క్షమాపణ ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. క్షమాపణ అనే గుణాన్ని, క్షమాపణ అనే గొప్ప లక్షణాన్ని దేవుడు ఏం చేశాడు? మనకి అనుగ్రహించాడు. కృపను అనుగ్రహించాడు. కృప చేత మనల్ని అందరినీ కూడా క్షమించాడు. ప్రేమ చేత మనల్ని అందరినీ క్షమించాడు. కానీ లోకం ఏమంటుంది తెలుసా? తెలుగు భాషలో నాకు నచ్చని పదం ఒక్కటి, ఏంటది? క్షమాపణ. ఓరి దౌర్భాగ్యుడా, ఏం చేయాలి చెప్పండి అండి. ఆడేమన్నా ఉత్తముడా? కాదే. వాడు ఉత్తముడు కాదే. ఉత్తముడు కానివాడు ఇంకొకడిని క్షమించలేకపోతే ఉత్తముడైన దేవుడు మనల్ని ఏం చేస్తా అన్నాడు? క్షమిస్తాను. నా యందు భయభక్తులు కలిగి బ్రతకండి. భయభక్తులు కలిగి బ్రతుకుతున్న భయం ఉందా మనకి?
భక్తి ఉందా? అంటే విలువ తెలియదుగా. ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆయన ఇచ్చిన ఈ క్షమాభిక్ష అనే దాని విలువ తెలియకపోవటం వలన ఈరోజు సంఘాలకు వచ్చినా, ఈరోజు క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడని తెలిసినా, దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడన్న సంగతి మనకు అర్థమైనా ఇంకా దేవుడి నుంచి, సంఘం నుంచి నువ్వు దూరంగా బ్రతుకుతున్నావంటే ఆయన ఇచ్చిన కృపకు నువ్వు ఏం విలువనిస్తున్నట్టు ఒకసారి చెప్పు. ఇప్పుడు చదవండి అపోస్తుల కార్యములు, ఇప్పుడు చదవండి, బాగుంటుంది. 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకును పుట్టించి తన కుమారుని ఈ లోకానికి పంపించి, ఏమండి, మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి, మనం కావాలనుకున్నాడు కాబట్టి, మనల్ని కోరుకున్నాడు కాబట్టి, ఆ కోరుకున్న ఆ కోరికకు యేసుక్రీస్తు బలైపోయాడండి. నిజమండి. ఎస్, మనల్ని కావాలన్న ఆయన కోరికకు యేసుక్రీస్తు అంత మహానుభావుడు బలైపోయాడండి. మనల్ని ఇష్టపడినందుకు తనకిష్టమైన కుమారుని ఈ లోకానికి పంపించి బలిగా ఇచ్చేసాడండి మహానుభావుడు. ఏంటంటే ఆయన ప్రేమ. ఆయన ప్రేమకు అవధులు ఉన్నాయంటారా? ఆయన ప్రేమకు హద్దులు ఉన్నాయంటారా? అలాంటి ఆయన్ని విడిచిపెట్టి, ఆ కృపను విడిచిపెట్టి బ్రతుకుతున్నామంటే ఏమర్థమైందండి మనకి? తన సేవకును లేపి మనలందరినీ కూడా మన దుష్టత్వాన్ని నుంచి, మన పాప నుంచి, నీ క్షమాపణ వచ్చేసింది, పాపాలన్నీ పోతాయా, నీ పాపాలన్నీ తీసేసాను, వెళ్ళు నా కోసం బ్రతుకన్నాడు. అంత ఈజీనా? ఏమంటే అంత ఈజీ? చిన్న కేసు వస్తే కోర్టుకి వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, బోల్ డబ్బులు ఇచ్చుకోవాలి, తిరగాలి, ఏమంటే పనులు మానుకోవాలి, ఆడ కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరిగితే కోసిపోద్ది. ఒక చిన్న తప్పు. మరి దేవుడి పట్ల మనం చేసిన పాపాలకు, తప్పులకు దేవుడు ఏం చేయాలి? తొక్కు బట్టి నార తీయాలి. అయినా ఆయన ఏం చేస్తున్నాడు? క్షమాభిక్ష పెట్టాను రా, నా కోసం బ్రతకవా, నువ్వు నాకు కావాలరా. ఏంటండి, మనందరి దుష్టత్వాన్ని మళ్ళించి తీసేసాడట, నిన్ను పసిపాపగా చేశాడట, పసిబిడ్డగా నిన్ను చేశాడట. చూడండి, అబ్బాయి ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప రక్షణ అండి. అప్పుడప్పుడు అనుకుంటాం కదండి మనం, నేను మరలా చిన్నపిల్లడు అయిపోతే బాగుండు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ చూడలేకపోతున్నాను, ఈ పాప భూయిష్ట జీవితం బ్రతకలేకపోతున్నాను, మరలా ఆ పసిపాపలాగా అయిపోతే ఎంత బాగుండు. అలా నీకు అనుగ్రహించాడు దేవుడు, ఇచ్చాడు. అలా నీ దుష్టత్వాన్ని నుంచి మళ్ళించుడు చేత ఏం చేసేట ఆశీర్వదించాడు నిన్ను. అది అసలైన ఆశీర్వాదం. నువ్వేంటో వరాలు కావాలి, అది కావాలి, ఇది కావాలంటావు. వరాలు కాదు, యేసుక్రీస్తు వరాలు ఇచ్చే దేవుడు కాదు, ప్రాణం ఇచ్చే దేవుడు ఆయన. ఏ దేవుడైనా వరాలు ఇచ్చే దేవుడు అనుకుంటే పొరపాటు. ప్రాణం ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు. అది ఆయన లవ్, అది ఆయన ప్రేమ. ఇంకా చూస్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాలు మీరు జాగ్రత్తగా చదివితే అక్కడ ఏం చెబుతున్నాడు చూడండి ప్రియులారా. ఏమంటే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చదివితే, ఏమంటే 7, 8 వచనాలకు చదువుకుంటున్నాడు. ఎంత బాగుందో చూడండి. ఇప్పుడు ఎంత బాగుందో చూడండి. చదువు. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, ఆ పదాలు చూడండి. ఎప్పటికైనా మన హృదయాలు కరగకపోతేనండి, ఎప్పటికైనా దేవుని ప్రేమ తెలుసుకోకపోతేనండి, ఇంకా అసలు మన హృదయాలే కాదండి, బండలండి. ఆయన కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము, మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నామంటండి. చచ్చిపోయాం. చచ్చిన వారమైన సైతము మన ఎడల చూపిన తన ఏం ప్రేమది? నీది మాయ ప్రేమ అయితే ఆయనది మహాప్రేమ. నువ్వు మాయలోడు అయితే ఆయన మహానుభావుడు. నువ్వు మాయలాడివైతే ఆయన మహోన్నతమైన వ్యక్తి. ఆయన వద్దంటావేంటయ్యా నువ్వు? ఆయన కోసం బ్రతకనంటావేంటయ్యా? ఆయనకి సమయం అనంటావేంటయ్యా? వెంపర్లాడాలి కదా, పరిగెట్టాలి కదా నువ్వు. వండర్ఫుల్ కదండి, అవునా కాదు? చెప్పండి, మీరు ఆలోచించండి. పోని తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. చూడండి, ఎవరితో బ్రతికించేసాడు మనల్ని? అమ్మ బాబోయ్, ఎంత గొప్ప భాగ్యం అండి. క్రీస్తుతో కూడా బ్రతికించడమే. క్రీస్తును బ్రతికించాడు ఒక అర్థం ఉంది. ఏంటది? ఆయన పరిశుద్ధుడు, పాపం లేనివాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా బ్రతికినవాడు, మహానుభావుడు, రాజులకు రాజు, యువరాజు, సింహాసనం లేని యువరాజు. ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు. తనకి పుణ్యం తప్ప, తనకి అమాయకత్వం తప్ప, తనకి మంచి మేలు తప్పితే వేరే వాటి మీద ఆయనకి ఏ మాత్రం పాలు పంపులు లేవండి ఆయనకి. అట్లాంటి ఆయన బ్రతికించినట్టు ఒక అర్థం, పరమార్థం ఉంది. మరి నిన్ను నన్ను ఎందుకు బ్రతికించాలి ఆయన? ఏం పొడిచామని, ఏం ఊడబొడిచామని, ఏం చేస్తున్నావు నిన్ను బ్రతికించాలి? చెప్పండి, ఆలోచించండి. ఆయన ప్రేమను ఇలా ఆలోచించాలి.
ఏమీ చేయకపోయినా, నువ్వు ఆయన గురించి ఆలోచించకపోయినా, ఆయన మహాప్రేమ చేత, ఆయన కరుణా సంపన్నుడు గనక క్రీస్తుతో కూడా మన అపరాధాలన్నీ కూడా క్షమించేశాడు. క్రీస్తు మనల్ని కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. ఆ విషయం నీకు అర్థం కావట్లేదా? ఆ విషయం మర్చిపోయావా? ఎవరు బ్రతికించారు నిన్ను? దేవుడు బ్రతికించాడు. ఆల్రెడీ నీకు జీవితాన్ని ఇచ్చింది ఆయన. మరలా కాదని దూరం గడిపోతే మళ్ళీ క్రీస్తుతో కూడా నిన్ను బ్రతికించాడు కదా, అంతే కదా. ఏమండి మనల్ని ఎవరు కోరుకుంటారు చెప్పండి? మనల్ని ఏమంటే అప్పుడప్పుడు అంటుంటాం, నెత్తి మీద ఏం పెడితే చెప్పండి, నెత్తి మీద ఏం పెడితే రూపాయి పెడితే ఎవడో కొనుక్కోడు నిన్ను అంటాం, అంతేనా? నన్ను ఎవడో కొనుక్కుంటే ఎవడు కొనుక్కుంటాడు? మీలో ఎవరు అవతలకి వెళ్ళరా బాబు, నిన్ను కొనుక్కుంటాం ఏంటారు నిన్ను అంటారు, అంతేనా? ఎవరు కొనుక్కుంటారండి నన్ను? వెనకాల అన్నీ అప్పులే, వీడితో ఉంటే అన్ని సమస్యలే, టైం ఉండదు, ఏముండదు, నన్ను ఎవడు కొనుక్కుంటాడు? నాతో ఏం ఉపయోగం ఉంది మీకు? కానీ ఈ లోకంలో మనిషి అనేవాడు ఇంకొక మనిషిని కోరుకోకపోయినా దేవుడు మనల్ని కోరుకున్నాడు కాబట్టి, క్రీస్తు మనల్ని కోరుకున్నాడు కాబట్టి ఎలా కొన్నాడు? మనల్ని విలువ పెట్టి కొన్నాడట. చూడండి, నీ మీద రూపాయి పెడితే ఎవడ కొనుక్కోకపోవచ్చు, నువ్వు వద్దనుకోకపోవచ్చు, కానీ నిన్ను ఎలా కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. ఏంటా విలువైంది? పరిశుద్ధ రక్తం చేత ఇప్పుడు కట్టు. యేసుక్రీస్తు రక్తానికి వెలకట్టు. నువ్వు ఏమిచ్చి నువ్వు వాళ్ళకి వెలకట్టగలవయ్యా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలవయ్యా? వెలకట్టలేం. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంగా ఏర్పడ్డాం. తన విలువైన రక్తం చేత మనందరినీ కొనేసుకున్నాడు మనందరినీ కూడా. ఆయన నువ్వు నాకు కావాలి, యాస్ ఐ వాంట్ యూ, నువ్వు కావాలి నాకు, కాబట్టి నేను కొనుక్కుంటున్నాను. ఎలా కొనుక్కున్నాను? లోకంలో డబ్బుల చేత కొనుక్కుంటారు, నేనైతే నా రక్తంతో కొన్నాను. ఇప్పుడు లెక్క కట్టవ, విలువ కట్టవ అంతే. ఏమన్నాడు తెలుసా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. ఏంటయ్యా విలువ అంటే క్రీస్తు పరిశుద్ధ రక్తం చేత మనందరినీ కూడా కొనుక్కున్నాడు. ఇప్పుడు కొనుక్కున్నాడంటే ఇప్పుడు ఎవరు వారం మనం? ఇప్పుడు ఎవరు కొనుక్కున్నారు మనందరినీ? గట్టిగా చెప్పండి, ఎవరు కొనుక్కున్నారు? క్రీస్తు కొనుక్కున్నాడు. కొనుక్కుని ఎవరికి ఇచ్చాడు? సంఘాన్ని దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు? దేవుడి సంబంధం. అంటే ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా పని చేయటానికి వెళ్ళావు, యజమాని దగ్గరికి వెళ్తే ఇప్పుడు యజమాని చెప్పినట్టు వింటావా, లేదా పక్కడు పని చేస్తావా? చెప్పండి, ఎవరు పని చెప్తే చేస్తావా? మనకు యజమాని ఎవరు? మనకు భర్త ఎవరు? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. భర్త దేవుడైతే, భర్త క్రీస్తు అయితే, నువ్వు భార్యవైతే, సంఘం భార్య అయితే ఏం చేయాలి? ఇప్పుడు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? సంఘం నువ్వు ఎవరితో సంబంధం పెట్టుకోవాలి? క్రీస్తుతో సంబంధం పెట్టుకోవాలి. క్రీస్తుతో కాపురం చేయాలి. దేవుడు కనుసన్నల్లో బ్రతకాలి. కానీ నువ్వు అపవాదితో అక్రమ సంబంధం పెట్టుకుని బ్రతుకుతున్నావంటే నువ్వు వ్యభిచారుడు కాదా? నేను వ్యభిచారుని కాదా? ఈ లోక సంబంధమైన స్నేహం దేవునితో వైరమని ఎరగరా వ్యభిచారులారా అన్నాడు. లోక సంబంధమైన స్నేహం, ఈ లోక సంబంధమైన స్నేహం దేవుడితో శత్రుతో అని మీకు తెలియదా అన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం తర్వాత చదువుకోండి. ఇవన్నీ చదువుకున్న మాటలే కదా. అంటే ముందు మామూలుగా పాత జీవితంలోనూ వదిలిపెట్టేశాము, తర్వాత కొనుక్కున్న తర్వాత కూడా మరలా మన దుష్టత్వాలన్నింటినీ మళ్ళీ మన పరిశుద్ధులుగా చేసిన తర్వాత కూడా, మరలా తన సంఘంగా చేర్చుకున్న తర్వాత కూడా, మరలా తన హక్కును చేర్చుకున్న తర్వాత కూడా మరలా నువ్వు ఆయనకి అవిధేయత బ్రతుకుతున్నావా? మరలా ఆయన కృపను నిరర్ధకం చేస్తున్నావా? అదే అన్నాడు చూడండి. తర్వాత ఏమన్నాడు చూడండి, క్రీస్తుతో కూడా బ్రతికించాను, కృప చేత మిమ్మల్ని రక్షించాడు. ఎంత గొప్పదా కృప! ఆ కృపకి ఎంత వెలకట్టగలవు? నీకు విలువ తెలియదు. క్రీస్తు రక్తం విలువ నీకు తెలియదు. దేవుని ప్రేమ విలువ నీకు తెలియదు. క్రీస్తు విలువ నీకు తెలియదు గనక, ఆ పరిశుద్ధుడు విలువ నీకు అర్థం కావట్లేదు గనక, ఆయన ఇచ్చిన కృప ఏంటో నీకు అర్థం కావట్లేదు. అర్థమైతే ఏం చేస్తుందో తెలుసా? కుక్క పిల్లలాగా సంఘం చుట్టూ తిరుగుతాం, కుక్క పిల్లలాగా దేవుడి చుట్టూ తిరుగుతాం, కుక్క పిల్లలాగా దేవుని వాక్యం కోసం ఎదురు చూస్తాం, నాకుతాం. అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని కృపచేత మీరు అందరూ కూడా రక్షింపబడి ఇప్పటికీ మీరు బ్రతుకున్నారంటే, ఇంకా మీరు జీవం కలిగి ఉన్నారంటే, ఎప్పుడో పోవలసిన మనం అందరం కూడా ఇంకా సజీవులుగా నిలిచి సంఘంలో కూర్చుని దేవుని వాక్యం వింటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఆయన కృప, ఆయన ప్రేమ. ఆ తర్వాత ఏమన్నాడు? క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యము రాబో యుగములో కనబరుచు నిమిత్తము. ఏమనుకుంటున్నాం? ఆయన కృప మహదైశ్వర్యము. రాబో కాలంలో ఏమంటే నీకు గొప్ప మేలు కలుగుద్దయ్యా ఈ ఐశ్వర్యం ద్వారా, ఈ మేలు ద్వారా చెబుతున్నాడు చూడండి. ఆయన చేసిన ఉపకారం మామూలు ఉపకారం కాదు. నీకు నాకు చేసిన ఉపకారం,
ఆయన చేస్తున్న ఉపకారాలు మామూలు కావు, మాటలతో చెప్పలేం అని. కిందకు వచ్చేసరికి ఏం చెప్పి 7వ వచనంలో, క్రీస్తు యేసునందున్న మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందున్న ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఎక్కడ కూర్చోబెట్టాడట? ఎమ్మెల్యే పక్కన కూర్చోబెడతారా మిమ్మల్ని? మీ ఊరు వార్డు కౌన్సిలర్ పక్కన కూర్చోబెడతారా మిమ్మల్ని? కలెక్టర్ పక్కన కూర్చోబెడతారా మిమ్మల్ని? ఒక హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ పక్కన కూర్చోమంటారు. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే ఒక ఎస్ఐ దాంట్లో కూర్చున్న పక్కన కూర్చొని అంటారా? ఎస్ఐ ఆఫ్టర్ ఆల్ ఎవరి పక్కన కూర్చోబెట్టాడు నిన్ను? ఎవరి పక్కన కూర్చోబెట్టారంట? చదవండి. పరలోకమందు ఆయనతో కూడా కూర్చున్నావు. ఎవరితో కూర్చుంటావు? వెళ్ళి అమ్మ బాబోయ్, క్రీస్తు పక్కన కూర్చుంటావా? దేవుడితో పాటు కూర్చుంటావా? విలువ అర్థం కాలేదు కనుక కుక్కని తీసుకెళ్ళి సునకం మీద కూర్చుందని విలువ తెలియదట. ఎక్కడట? కుక్కని తీసుకెళ్ళి సింహాసనం కూర్చోబెట్టి దానికి విలువ తెలుతుందా? అక్కడ పాస్ పోస్తుంది, అక్కడ రకరకాల పనులు చేస్తుంది. అలా ఉన్నాం మనం. పరలోకానికి వారసులుగా చేస్తే ఏమంటే, నాకు ఈ బిల్డింగ్ మా నాన్నగారి ఆస్తి సంపాదించిన బిల్డింగ్ మీద వారసత్వం, లేకపోతే దాని మీద వారసత్వం. పరలోకానికి వారసులుగా చేసాడయ్యా నిన్ను నన్ను. దుష్టత్వం నుంచి మళ్ళించి కృపచేత పరలోకానికి వెళ్ళే అవకాశం, దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం, క్రీస్తు పక్కన కూర్చునే అవకాశం మామూలు విషయం కాదు కదండి. చిన్న విషయం అండి అది. విలువ అర్థమైతేనండి ఏం చేస్తాం? ప్రాణం పోయినా దేవుడిని విడిచిపెట్టాం. విలువ అర్థమైంది కాబట్టి పౌలు ఏమన్నాడు తెలుసా? విలువ అర్థమైంది కాబట్టి మహానుభావుడు పౌలు గారు ఏమన్నాడు తెలుసా? కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, ఏమన్నాడు చూడండి. ఇది ముయ్యకండి, అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి ప్రియులారా. అసలు ఎలాంటి మాటలు? 2వ వచనం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 2వ వచనం, నేను క్రీస్తు యేసును అనగా. ఈ విషయాలను ఎవరు రాస్తున్నారు? పౌలు గారు రాస్తున్నారు సంఘాలకి. చెబుతున్నాడు ఎందుకంత దేవునిలో ఉండిపోయాడు, ఎందుకు దేవుని ప్రేమను అంతలా గుర్తించాడు. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. నేను ఇప్పుడే వెడలిపోయి నేను క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ నాకు కలుగుతున్నది. ఈ లోకం తుచ్చం, ఈ లోకం గడ్డిపోచుతో సమానం. నా ప్రాణం పోతే అంత, ఉంటే అంత. నాకు నా దేవుడు కావాలి అని తన ఆస్తిని పెంటతో సమానంగా ఎంచి పక్కన పెట్టి, తన అధికారాన్ని, తన చదువులను కూడా తొంగలో తొక్కి దేవుని కోసం బ్రతకటానికి వెళ్ళిపోయిన ఆ మహానుభావుడు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటో తెలుసా? ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఏంటో తెలుసా? ఆయన చూడండి ఏమన్నాడు? నేను క్రీస్తు యేసును అనగా సిలువ వేయబడిన యేసు క్రీస్తును తప్ప. సిలువ వేయబడిన యేసు. నాకేం కనపడుతుంది? నా మీద దేవుడు చూపించిన కృప, తన సేవకును పుట్టించిన ఆ దుష్టత్వం నుంచి మళ్ళించాడు. ఆయనతో కూడా నన్ను బ్రతికించాడు. ఆ మహానుభావుడు వేలాడుతున్న సిలువ దృశ్యం, నా రక్షణ దృశ్యం నేను వదిలే ప్రసక్తే లేదు. నేను ఏమైనాను ఎరిగి, అదే సిలువబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగుకుందునని నిశ్చయించుకుంటుని. నాకు ఏదైనా తెలుసుంటే, నాకేమైనా తెలుసు అంటే ఒక్కటే నాకు తెలుసు, ఆయన కృప. ఏంటైన కృప అంటే, నా కోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు సిలువలో వేలాడుతున్న ఆ దృశ్యం నా కళ్ళ ముందు కనబడుతూనే ఉంది. నేను మర్చిపోను దాన్ని. యూదులు సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కానీ నేనేం చేస్తున్నానో తెలుసా? నాకు గుర్తున్న, నేను ఎరిగిన, నా గుండెల్లో పదిలపరుచుకున్న సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాను. వాట్ వండర్ఫుల్ వర్డ్ అండి, వాట్ వండర్ఫుల్ వర్డ్. నువ్వేం చేస్తున్నావు? ఆయన సిలువ వేసిన దృశ్యాలు నీకు గుర్తుందా? సిలువలో వేలాడిన దృశ్యాలు నీకు గుర్తుందా? సిలువలో కాచిన రక్తం విలువ నీకు అర్థమైందా? తన సిద్ధం చేసుకున్న శరీరం విలువ నీకు అర్థమైందా? పక్కటెముకల్లో దింపుకున్న బల్లెపు పోటు విలువ నీకు అర్థమైందా? చేతుల్లో కాళ్ళలో దింపుకున్న శీలల విలువ నీకు అర్థమైందా? అర్థమైంది కాబట్టి పౌలు అలా బ్రతికాడు, అర్థమైంది కాబట్టి పేతురు అలా బ్రతికాడు, అర్థమైంది కాబట్టి అపోస్తులు అలా బ్రతికారు. సంఘాలకి రాస్తున్నారు, భావి తరాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం బ్రతకాలి, ఈ కృప అందరికీ అందాలని దేవుని గ్రంథంలో నిక్షిప్తం చేస్తే ఏం చేస్తున్నాం? ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎంత అదృష్టవంతులండి మీరు, ఎంత భాగ్యవంతులండి, ఎంత మహదైశ్వర్యాన్ని పొందుకుంటున్నారండి. అయినా విలువ లేదా? ప్రియులారా, ఆలోచించండి. అందుకేనండి పౌలు గారు తన జీవితాన్ని అంత జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎప్పుడు ఆ సిలువ వేలాడుతున్న క్రీస్తు మనకు కూడా గుర్తుంటే, ఎరుగుంటే వ్యర్థంగా బ్రతుకుతామండి. దేవుణ్ణి విడిచిపెడతామా చెప్పండి? ఆయన ప్రేమను మర్చిపోతామండి? మర్చిపోవండి. అందుకే చూడండి, ఇప్పుడు ఎలా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు ఏం చెప్తున్నాడు చూడండి. 7-8 వచనాల్లో
క్రీస్తు యేసునందు మనం ఆయనతో కూడా లేపి, మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. మీ వల్ల కలిగింది కాదు, ఇది మనుషుల వల్ల కలిగింది కాదు. ఈ రక్షణ, ఈ కృప దేవుని వలన కలిగిన కృప. ఇది దేవుడిచ్చిన వరం. ఈ వరం మీకు వద్దా? దేవుడిచ్చిన వరం మనకు కారంగా ఉందా? చెప్పండి మీరు. తీతు గారికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు, తీతు గారికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు చూడండి ఎంత బాగున్నాయి చూడండి. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు తీతు గారికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం ఏం చెప్తున్నా? 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వెళ్ళండి. మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యు, మన రక్షకుడైన దేవుని యొక్క దయ్యు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చెప్తున్నాడు చూడండి. మన మీద ఆయనకున్న ప్రేమంట ప్రత్యక్షమైనప్పుడట, మన మీద ఆయన చూపిన ప్రేమ మనకు అర్థమైనప్పుడట. చూడండి ఏం చెప్తున్నాడు? మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక. అంటే ఆయన ప్రేమ ఎట్లాంటిదో చూడు. నువ్వు పెళ్లి చేసుకునే భార్య అయితే మంచిగా ఉండాలి, క్యారెక్టర్ కలిగింది ఉండాలి, మంచిగా కట్నం ఇవ్వాలి, అప్పుడే చేసుకుంటావు. నీ భర్త మంచి పర్ఫెక్ట్గా ఉండాలి, ఆడికి ఏ తప్పు చేయకూడదు, నేను తప్పు చేయడానికి లోకం ఉండకూడదు, అలాంటి వాడిని చేసుకుంటావు. నీకు పిల్లలు ఆడిముత్యాలు లాంటి వాళ్ళు కావాలి, నీకు అన్నిది ముత్యాలు లాంటిది కావాలి, బాగుండాలి. సొట్టపడిపోయిన వస్తువు కొనో, చిరిగిపోయిన చీరను కొనో, చిరిగిపోయిన చొక్కాను కొనో. కానీ ఆయన నీ మీద ఎందుకు ప్రేమ చూపించాడు, ఎందుకు కనికరం చూపించాడు? నిన్ను చూస్తే అన్ని సొట్టలే, అన్ని చిరిగిపోయిన వస్తువులే. మనం చూస్తే అన్ని సొట్టలే కదండి, సొట్టలేవు మనలో. ఎటు చూసినది వెనకాల సొట్టలే, ఎదర సొట్టలే, పక్కన సొట్టలే, అన్ని సొట్టలే మనకి. అయినా ఆ సొట్టను తీసేస్తానురా, ఆ సొట్టలే మొత్తం అంతా తీసి మళ్ళీ మిమ్మల్ని కొత్తగా చేస్తానురా, మిమ్మల్ని పరిశుద్ధంగా చేస్తాను, ఏ ముడత కళంకమైన ఉండకూడదని తన్ను తాను అర్పించుకున్నానన్న మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24-27 వచనాలు చూడండి, చదివాము మనం. క్రీస్తు కూడా మనల్ని ప్రేమించి కళంకమైనను ముడతైనను అట్టిదేది అయినను లేక మనందరినీ పవిత్రపరుచుకుని పరిశుద్ధపరుచుకుని మనల్ని రక్షించుకోవటం కోసం, మనల్ని స్వీకరించడం కోసం, మనల్ని ప్రేమించడం కోసం ఆయన అప్పజెప్పేసుకున్నాడట. చూడండి, ఆయన అప్పజెప్పేసుకున్నాడు మనల్ని అందరినీ కూడా పోషించడానికి, సంరక్షించడానికి. నువ్వేదో నీతి మూలంగా చేసిన క్రియల మూలంగా రక్షించాలనుకుంటున్నావేమో, తల ఎగరేస్తున్నావేమో. దించు తల ఒక్కసారి, బైబిల్ మీద తల దించు, అప్పుడు తెలుస్తుంది నీకు. అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? నువ్వు చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునన్నే పునర్జన్మ సంబంధమైన స్నానము, అంటే బాప్తిస్మము ద్వారా నువ్వు ఒడంబడిక చేసావు, నిబంధన చేసుకున్నావు. తండ్రి, ఇక లోకాన్ని విస్మరించి నీకోసం బ్రతుకుతానయ్యా, లోక స్నేహాన్ని విడిచిపెట్టి నీతో స్నేహం చేస్తానయ్యా, నేను క్రీస్తు కోసం బ్రతుకుతానయ్యా, వాక్య ప్రకారం జీవిస్తానయ్యా, నాకు నీ కృప ఏంటో నీ ప్రేమేంటో నాకు అర్థమైందని నువ్వు అనుకుంటే, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఏం చేసినట? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించాడు, నీకు సర్వసత్యాన్ని చూపిస్తున్నాడు. ఏం చేసినట్ట? అనుగ్రహించడం చేత ఏం చేసినట్ట? మనల్ని రక్షించాడు. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించి నిరీక్షణ బట్టి దానికి వారసులు మగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కురిపించెను. ఎవరిని కురిపించాడు? పరిశుద్ధాత్మ నీ మీద సమృద్ధిగా కుమ్మరించేశాడట. ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడిని నీ మీద సమృద్ధిగా కురిపించాడట. పరిశుద్ధాత్మ వరానికి ఇచ్చాడు. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా వద్దా? పరిశుద్ధాత్ముడు వద్దా? యేసుక్రీస్తు వద్దా? తండ్రి దేవుడు వద్దా? వద్దన్నట్టుగానే బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. కృపార్థమైన వాడు ఎవరు దీన్ని నిర్లక్ష్యం చేయడం. అందుకే అన్నాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఏమన్నాడు? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏమన్నాడండి? ఎలాగూ తప్పించుకుందాం అన్న మాట చదవలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదవండి, ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం ఏమన్నాడు చూడండి. ఇంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షణ! అమ్మ బాబోయ్, వెలకట్టలేని రక్షణ, రుణం తీర్చుకోలేని రక్షణ. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాం. ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావు? ఆయన కృపను నిరర్థకం చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు? ఒక్కసారి నువ్వు ఆలోచించాడు. ఎలా తప్పించుకుంటావు? ఈరోజు అనుకున్నారండి క్రైస్తవులు అందరూ కూడా, తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు, క్షమాభిక్ష పెడతాడు, నేను ఆ బ్రతికినా పర్లేదు, ఆయన క్షమించేవాడు ఉన్నాడు కదా. ఎవరు క్షమించేవాడు? ఉన్నాడు కదా. ఎవరైనా? యేసుక్రీస్తు ఉన్నాడు కదా. దేవుడు క్షమించేస్తాడులే, ఏం కాదులే.
ఇవాళ మత ఛాంద సోదులు కూడా వాళ్ళ దేవుడు ఎట్లాంటి తెలుసా, వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తారంట, వాళ్ళ దేవుడు అంటే క్షమించేసుకుంటూ పోతాడట. అంటే తప్పులు ఏం చేస్తున్నారట యేసుక్రీస్తు? ఏం చేస్తున్నారట? ప్రోత్సహిస్తున్నాడట యేసుక్రీస్తు దేవుడు. తప్పుల్ని ప్రోత్సహిస్తున్నాడు. ఎవరిని బట్టి ఈ మాట వచ్చింది? నీ బట్టి నా బట్టి కాదు. విలువ తెలియకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనం అందరినీ కూడా క్రైస్తవం చూసి లోకం ఏమనుకుంటుందో తెలుసా? వీళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు, వాళ్ళ దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. అంతే కదా. ఏమంటే అలా చెప్పాడు యేసుక్రీస్తు ఏమన్నా? వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ ఉంది. మీ అందరికీ తెలుసు, యోహాను సువార్త 8వ అధ్యాయం అంతా అదే. వ్యభిచారం అందు పట్టబడింది స్త్రీ. పట్టబడిన తర్వాత మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కూడా చంపేయాలి. మరి మహానుభావ వెంటనే రాళ్ళు కొట్టి చంపేయచ్చాడు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, మరి నువ్వేం చెప్తావు? నువ్వేదో కోతలు కోస్తున్నావు కదా, కోతలో మాకు ఏం చెప్తున్నావు కదా, మరి నువ్వేం చేస్తావు అడిగారు. ఈయన ఏదో రాసుకుంటున్నాడు పాపం యేసుక్రీస్తు వారు. మళ్ళీ అడిగారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మీలో పాపము లేని వాడు ఎవడో ఒకటి రండి బయటికి అన్నాడు. ఒకళ్ళు రండి చాలు, అంతమంది వద్దు. మీలో పాపం లేనివాడు ఎవడో ఉంటే ఒకటి రండి వచ్చి రాయేయమన్నాడు. అంత దమ్ము ధైర్యం వాళ్ళకి లేక వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించినదే అన్నది. అక్కడ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని ఏం చేసిందట? 2 వారాల క్రితం ఈ పాట చెప్పా. ఏం పాఠం? మీ మనస్సాక్షి మీ మీద దోషారోపణ చేస్తుందన్న పాఠం. ఆ రోజు వాళ్ళ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది కనుక అందరూ ఏం చేశారు? తోక ముడిచి ఉడాయించారు. అప్పుడు ఆవిడతో ఏం చెప్పాడు యేసుక్రీస్తు? అమ్మా, నేనును నీకు శిక్ష విధింపను, కానీ ఇక ఎన్నడును, ఏమన్నాడు? గట్టిగా చెప్పండి అన్నమాట. ఇక ఎన్నడును, అదేగా చెప్పింది యేసుక్రీస్తు. అదేనా చెప్పింది, ఇంకేమని చెప్పాడా? రండి క్షమిస్తాను. ఏంటి కండిషన్? టర్మ్ అండ్ కండిషన్. ఇక యందు నువ్వు నా యందు భయభక్తులు నిలపాలి. ఇక నువ్వు పాపం చేయటానికి వీల్లేదు, అయితే నీకు క్షమాభిక్షణ ఇస్తా. అదేగా చెప్పింది యేసుక్రీస్తు. అంతేనా? మరి ఎందుకు మనం ఇలా నిర్లిప్తత నిర్లక్ష్యంలో ఉన్నాం? ఏం కాదులేనా? తప్పించుకోలేవంటే లోకంలో మనుషుల నుంచైనా తప్పించుకోవచ్చు, నువ్వు దేవుడి నుంచి తప్పించుకోలేవు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే, ఇంత గొప్ప కృపను నువ్వు ఏం చేస్తే, నిర్వీర్యం చేస్తే, నిన్ను వదిలిపెట్టను రే అన్నాడు దేవుడు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దెమ్మ తిరిగి ఒక మాట చూపించారు చూడండి. చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చివరిగా హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుంచి జాగ్రత్తగా చదవండి ప్రియులారా. 26వ వచనం నుంచి మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, బాగా వినాలండి, సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం. సత్యం అంటే ఎవరు? సత్యం అంటే ఏంటి? వాక్యము. సత్యము ఈజ్ ఈక్వల్ టు వాక్యము. వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఏంటి? నన్ అదర్ దాన్ జీసస్ క్రైస్ట్. అంతే కదా. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. పెట్టేసుకోండి అక్కడ. సత్యం అంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, ఇప్పుడు బాగా అర్థమవుతుంది మనకి. అనుభవ జ్ఞానం ఉందా? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడమ్మా ఈ లోకానికి? చెప్పండి గట్టిగా. ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు? ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. చనిపోయాడా? ఎవరి కోసం చనిపోయాడమ్మా? గట్టిగా చెప్పాలి అందరూ, తెలిసిన వాళ్ళు. ఎవరి కోసం చనిపోయాడమ్మా? మన కోసం. ఎవరి కోసం సమాధి చేయబడ్డాడమ్మా? మన కోసం. ఎవరి కోసం లేచాడమ్మా? అమ్మో, యేసుక్రీస్తు గురించి మీకు అనుభవ జ్ఞానం ఉందా? తెలుసుగా మీకు ఇవన్నీ. అమ్మో, ఆయనకి ఏమైనా పాపం ఉందా? లేదు. ఆయన ఎలా కొట్టారండి, ఎలా పొడిచారండి, ఎలా హింసించారండి? తెలీదా? తెలుసు. ఆయన గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత ఇప్పుడు చూడు, గుండెల్లో రాసేసుకోండి ఈ మాట. ఇప్పుడు చూసిన బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల, మళ్ళీ ఆయన కృపను నిరర్థకం చేస్తూ లోకంలోకి వెళ్ళి లోకంలో బ్రతుకుతున్నావా? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావా? ఇక పాపముకి ఇక బలి లేదు అబ్బాయి, దట్స్ ఆల్ అన్నాడు. భయం కలగట్లేదండి? భయం కలగట్లేదా మీకు? వెన్నులో వణుకు రావాలండి ఈ మాటలు చదివినప్పుడు. ఏమన్నాడు? ఇక పాపము చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు, కానీ ఏం చేయాలట? న్యాయము తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీవ్రమైన అగ్నియు ఇక ఉండును. ఏముందిక? బుద్ధిపూర్వకంగా పాపం చేసినడికి ఏముందండి కదరా? ఏం లేదిక. ఎంట పడతాడు. ఎంతకాలం నీ ఎంటబడినా, ఎంత ప్రేమించినా ఆ కృపను, ఆ ప్రేమను నువ్వు విలువ తెలియకుండా, విలువ తక్కువగా చేసావనుకో, ఏం చేస్తాడు? ఇక ఏముంది నీకు ఎదరా? ఇక వారసత్వం లేదు, పాడు లేదు, పరలోకం లేదు, పాడు లేదు.
ఏమీ లేదు కదా మనకి. మన ఇష్టం కదా లోకంలో, మర్చిపోతాం, ఇక్కడికి వెళ్ళి బయటికి మర్చిపోతాం కదా. ఏముంది మన కోసం ఎదురు చూస్తుందట? తీక్షణమైన అగ్ని. ఆ అగ్నికి దెయ్యాలు భయపడుతున్నాయి. బాబో మహాప్రభు నీకు నమస్కారం అయ్యా, అప్పుడే వచ్చేసావా, మమ్మల్ని మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఆజ్ఞాపించొద్దు, నీకు దండం పెడతాం, వెళ్ళిపో. ఎవరో దెయ్యాలు వణుకుపోతున్నాయి. మనకు వణుకుందా దేవుడు అంటే? ఆ లోకం అంటే వణుకుందా? వణుకు లేదు, తొణుకు లేదు, బెణుకు లేదు. నిబ్బరంగా బతుకుతున్నాం అంతే. నిబ్బరమైన బుద్ధి కలిగి ఉన్నాడు కదా అంటే సాతానులో నిబ్బరమైన బుద్ధి కలిగి బతుకుతున్నాం మనం. తర్వాత ఏమన్నాడు? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును అని కిందకు వచ్చేసరికి 29వ వచనంలో చూడండి. 29వ వచనంలో ఇప్పుడు బాగుంటుంది చూడండి. 29వ వచనంలో ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఆయన కృపను నిరర్థకం చేస్తున్నావంటే వీటన్నిటిని విడిచిపెట్టి, సంఘాన్ని విడిచిపెట్టి దేవుడికి దూరంగా పెడుతున్నాడు. కారణం ఏంటి? ఏం చేస్తున్నావు తెలుసా? నీ కోసం సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తున్నావు? చెప్పండి గట్టిగా. పాదములతో తొక్కేస్తున్నామంట మనం. ఎంత గొప్పవాళ్ళం అయిపోయామండి. ఇది సమాజానికి పాఠం చాలా అవసరం ప్రియులారా. ఈ సమాజానికి చాలా అవసరం, క్రైస్తవ్యానికి చాలా అవసరమైన పాఠం. ఏం చెప్తున్నాడు అక్కడ? ఇట్లుండక దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రముగా ఎంచి, యేసుక్రీస్తు అని కాళ్ళతో తొక్కి యేసు రక్తాన్ని అపరిశుద్ధంగా ఎంచి, ఆయన నిబంధన రక్తాన్ని ఏం చేసామంట? మళ్ళీ చూడండి, నిబంధన రక్తాన్ని అపవిత్రముగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించువాడు. కృపకు మూలమగు పరిశుద్ధాత్మ దేవుని ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు వారిని తొక్కి పరిశుద్ధ రక్తాన్ని తిరస్కరించి అవిధేయతగా ఎంచి దానికి విలువ లేకుండా చేసి పరిశుద్ధాత్మను కాలతన్ని ఏం చేస్తున్నామట? ఆత్మను తిరస్కరించేవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచును. మీరు చెప్పండి ఇప్పుడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని తృణప్రాయంగా తొక్కేస్తావా? నీకోసం కార్చిన పరిశుద్ధ రక్తానికి విలువ లేకుండా చేస్తావా? అపవిత్రంగా ఎంచుతావా? నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ నీకు నాకు ఈ విషయాలను తెలియపరచడానికి దేవుణ్ణి, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క ప్రేమను ఈ లోకాన్ని తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూ తిరుగుతున్నాడే. నీకు పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించాడే. ఆయన ఏం చేస్తున్నావు? తిరస్కరిస్తున్నావా? తిరస్కరించే నీకు ఎటువంటి శిక్ష వేయాలో నువ్వే చెప్పండి. నువ్వే చెప్పు. ఎట్లాంటి శిక్షకు మీరు పాత్రలు మీరే చెప్పండి, మీకే అర్థమైపోద్ది అన్నాడు. ప్రియులారా ఆలోచించండి. మిమ్మల్ని భయపెట్టాలనో బాధ పెట్టాలనో ఈ మాటలు నేను చెప్పలేదు, నాకు అవసరం లేదు కూడా. మీరు మారాలి. మనం అందరం దేవుని వారము, దేవుని పిల్లలము, దేవుని కోసం బ్రతకవలసిన వారము, దేవుని కార్యక్రమాలు చేయవలసిన వారము. స్వార్థ పక్షము నిలబడి, దేవుని పక్షాన్ని నిలబడి విపరీతమైన కార్యక్రమాలు చేయవలసిన వారముగా ఉండవలసింది పోయి ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మనం? చెప్పండి. ఇంకా చెప్పాలంటే చాలా మాటలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లల రొద్దు ఎప్పటికైనా విడిచిపెట్టండి. అన్యజనులు ఇష్టము చొప్పున జరిగించిన జీవితకాలం ఇక చాలు అన్నాడు. ఇంకా చాలు. ఇక మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే, దేవుని చిత్తానుసారంగానే నడుచుకోండి. దేవుని యొక్క కృపకు పాత్రులు కండి. దేవుని యొక్క కృపను, ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన ఎంత ప్రేమించాడో అర్థమైతే ఆయన కోసం అంతగా బ్రతకటానికి ఇష్టపడతారు. ఒక పౌల్లా, యేసుక్రీస్తులా, భక్తుల్లా. అలా మీరందరూ కూడా మంచిగా బ్రతకండి. మంచిని లోకానికి పెంచండి. దేవుని కార్యక్రమాలు చేయండి. ఒక్క క్షణం కూడా మీ జీవితంలో దేవుణ్ణి విస్మరించకండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయన దేవా, నిజమే నాయన, ఈరోజు మీరు మా పట్ల చూపించిన ప్రేమ, కృప చాలా గొప్పది కన్న తండ్రి. ఎవరూ చూపించలేని ప్రేమ, ఎవ్వరూ ఇవ్వలేని భాగ్యం, ఎవ్వరూ ఇవ్వలేని కృప మీరు మాకు అనుగ్రహిస్తే తండ్రి, దాన్ని మేమేం తోలనాడుతూ, దాన్ని తిరస్కరిస్తూ, ఆఖరికి మీ కుమారుణ్ణే మేము లక్ష్య పెట్టక ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మా జీవితాలను చూసి మాకు సిగ్గు కలుగుతుంది నాయన. ఎప్పటికైనా మనోనేత్రాలు వెలిగించుకుని కన్న తండ్రి, మీ రక్షణ, మీ ప్రేమ ఎంత గొప్పదో, మీ కృప ఎంత గొప్పదో ఆలోచించి మీ కొరకు బ్రతకగలిగే ధన్యతను మా అందరికీ ప్రసాదించమని అర్థిస్తూ, శారీరక సంబంధమైన కోరికలను అడిగి మీ స్థాయిని మేము తగ్గించలేము కానీ కన్న తండ్రి, ఆత్మ సంబంధమైన మెండైన దీవెనలు కావాలి. మీ చిత్తానుసారమైన జీవితం మాకు ఇవ్వండి కన్న తండ్రి.
మీ అధికారానికి లోబడే జీవితాన్ని మాకు అనుగ్రహించమని అర్థిస్తున్నాం తండ్రి. నాయనా, ఎప్పుడైతే మా తుది శ్వాస భూమి మీద విడుస్తామో తండ్రి, అప్పుడే నీతిమంతులున్న ప్రదేశానికి, తద్వారా మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని, ఆ భాగ్యమే మాకు కావాలని, మీకోసమే బ్రతకగలిగే ఆ సమయం, ఆ జీవితం మాకు అనుగ్రహించమని అర్థిస్తూ వేడుకుంటూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.